హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ సిఎంఏ ఛాంపియన్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే 30 డేస్లో సిఎంఏ కోర్స్ లైక్ ఇంటర్ అవ్వచ్చు, ఫైనల్ అవ్వచ్చు, సబ్జెక్ట్స్ కంప్లీట్ సబ్జెక్ట్ సిలబస్ ఎలా కవర్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఎవరైతే జూన్ అటెంప్ట్కి ప్రిపేర్ అవుతున్నారో, ఇంటర్ వాళ్ళైనా ఫైనల్ వాళ్ళైనా, బోత్ గ్రూప్స్ అయినా సింగిల్ గ్రూప్ అయినా ఈ వీడియో వాచ్ చేయండి. సో దట్ మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. మనం ఇంత సింపుల్గా ఈజీగా సిఎంఏ ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ అనేది ఇంపార్టెంటే. ఏ స్థాయిలో ఉన్నా, ఏ చదువుతున్నా, ఏ జాబ్ చేస్తున్నా కూడా ఒక పర్సన్కి ఎప్పుడు కంటిన్యూస్గా మోటివేషన్ అనేది ఇంపార్టెంటే. ఎందుకంటే మనం అచీవ్ చేయాల్సిన టార్గెట్స్ కానివ్వండి, దాని నుంచి మనం డీవియేట్ అవ్వకుండా మన ఫోకస్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిందంతా కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్ మీదే ఉండాలి. దానికోసం మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనం ఇన్స్పైరింగ్గా ఉండాలి, కంటిన్యూస్గా మనం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి, మోటివేట్ అవుతూ ఉండాలి. అంతేనా కాదా? కరెక్టే కదా? సో దానికోసము నేను ఒక బెస్ట్ ఐడియా అయితే ఇస్తాను. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు అండ్ ఏ వీడియోస్ చూడక్కర్లేదు మీరు మోటివేట్ అవ్వడానికి. మిమ్మల్ని నుంచి మీరే ఇన్స్పైర్ అవ్వచ్చు, మీ జర్నీ నుంచి మీరే ఇన్స్పైర్ అవ్వచ్చు. అండ్ నేను కూడా ఫాలో అయ్యాను, నాకు అది వర్కౌట్ అయింది అండ్ మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక డే జర్నల్ అనేది ఇంపార్టెంట్. నేను 2017లో స్టార్ట్ చేశాను. ఇలాంటి బుక్స్ ఒక 5-6 బుక్స్ ఉంటాయి నా దగ్గర. అంటే కోర్సుకి రిలేటెడ్, ఏదైనా చదువుకి రిలేటెడ్ ఏదైనా కూడా నేను ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలని నేను స్ట్రాటజీస్ రాసుకునేదాన్ని. నా డెప్త్, నా పెయిన్ నాకు అర్థమయ్యేది. నేను ఇంత కష్టపడి స్ట్రగుల్ అయ్యాను, ఇంత చదివాను అని చెప్పి. ఇప్పటికి కూడా ఇది ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. ఇందులో ఉండేవన్నీ కూడా నేను డైలీ ఏం చేశాను, వాట్ థింగ్స్ ఐ డిడ్, వాట్ ఐ డిడెంట్ లైక్ ఇన్ మీ, వాట్ ఐ లైక్ ఇన్ మీ, ఇంకా నేను ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలి అనేవంతా దీంట్లో నీట్గా రాసున్నాను. ఇలాంటి బుక్స్ నా దగ్గర ఎవ్రీ ఇయర్ ఉంటాయి. ఏదైనా టార్గెట్ పెట్టుకున్నాను అంటే దానికి ఒక సెల్ఫ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో మంచి లిరిక్స్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, ఏదైనా మోటివేషనల్ వర్డ్స్ కానివ్వండి రాసుకునేదాన్ని. అది కూడా నాకు ఇన్స్పైరింగ్గా ఉంటాయి. నాకు ఒక చిన్న మూమెంట్ ఏంటంటే, ఒక్కడు మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, పసిడి పథకాల హారం కాదురా గెలుపు తీరం, ఆటనే మాటకర్థం, నిన్ను నువ్వే జయించు యుద్ధం. ఈ లిరిక్స్కి మీనింగ్ ఏంటంటే, గోల్డ్ మెడల్స్ జయిస్తేనే, ఏదో టాప్ ర్యాంక్స్ తెచ్చుకుంటేనే మనం విన్ అయినట్టు, మనం సక్సెస్ అయినట్టు కాదు. ఆటనే మాటకు అర్థం, నిన్ను నువ్వు జయించే యుద్ధం. అంటే వన్ యూ ఫైట్ విత్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ విన్నింగ్. అర్థమవుతుందా? ఎవరితోనో కంపేర్ చేసుకోవడం, ఏదేదో ఆలోచించుకుంటూ కూర్చోవడం, ఇదంతా కాదు. వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ స్టార్ట్ ఫైటింగ్ విత్ యువర్ సెల్ఫ్, దెన్ ద రియల్ అచీవ్మెంట్ బిగిన్స్. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఇలాంటి జర్నల్స్, ఒక బుక్, డే జర్నల్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి మీ లైఫ్లో. ఇది స్టడీస్కనే కాదు, ప్రతి దానికి కూడా యూజ్ అవుతుంది. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మిమ్మల్ని మీరు ఇన్స్పైరింగ్, ఇప్పుడు నేనే చదవట్లేదు అయినా కూడా నేను అలాంటి మెయింటైన్ చేస్తున్నాను. వై? బికాస్ ఐ యామ్ హ్యాబిచ్యుయేటెడ్ టు దట్. నేను అలవాటు పడిపోయాను వాటికి. సో మీరు కూడా యూస్ఫుల్ అవుతుందంటే ఫాలో అవ్వండి. మీరు ఒక 20 డేస్ చేసినా కూడా మీకు ఆ రిజల్ట్ అనేది అర్థమవుతుంది. గాట్ ఇట్? సో ఈ 30 డేస్లో యావరేజ్గా చూసుకుంటే వీ హ్యావ్ 10 అవర్స్ పర్ డే. 24 అవర్స్లో మీరు స్లీప్, మీ యాక్టివిటీస్కి టైం తీసేసిన 10 అవర్స్ పర్ డే మీరు చదవగలరు. ఓకేనా? ఈ 10 అవర్స్ని 30 డేస్ మల్టిపుల్ చేస్తే 300 అవర్స్ మనకు ఉన్నాయి. ఈ 300 అవర్స్ కూడా గోల్డెన్ అవర్స్. ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఇప్పుడు టైం ఎంత ప్రీషియస్ అంటే ఈ 30 డేస్ మీ మైండ్లో ఓన్లీ మీరు, మీ ఎగ్జామ్స్ ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఇది మాత్రం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అండ్ ఈ వీడియోలో కూడా స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఎందుకంటే దీస్ ఆర్ ద వెరీ గోల్డెన్ అవర్స్ అండ్ గోల్డెన్ డేస్ ఇన్ యువర్ లైఫ్. మళ్ళీ 30 డేస్ రావు. ఏ అక్టోబర్కో వస్తుంది, నవంబర్లో, డిసెంబర్లో రాయాలనుకునే వాళ్ళకి అక్టోబర్ నవంబర్ టైంలో వస్తుంది ఆ 30 డేస్. మళ్ళీ లేదా నెక్స్ట్ ఇయర్లో వస్తుంది మళ్ళీ రాయాలనుకుంటే. ఇప్పుడున్న ఈ మే మంత్ అంతా కూడా మీకు గోల్డెన్ డేస్ అనే చెప్పాలి. ఈ గోల్డెన్ డేస్లో మీరు అచీవ్ చేయాలనుకున్న టార్గెట్స్ అన్నీ కూడా
ఒక స్ట్రాటజిక్గా ప్రిపేర్ అవ్వండి, ప్లాన్ చేసుకోండి, పాస్ అవుతారు. నేను నా సైడ్ నుంచి మీకు ఏదన్నా హెల్ప్ చేయగలను అంటే కొంచెం నేను డీక్లస్టర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 300 అవర్స్ని నేను సింగిల్ గ్రూప్ రాసే వాళ్ళకైతే 4 సబ్జెక్ట్స్, బోత్ గ్రూప్స్ రాసే వాళ్ళకైతే 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 300 అవర్స్ని 75 అవర్స్గా పర్ సబ్జెక్ట్కి డివైడ్ చేశాను. 4 సబ్జెక్ట్స్ రాసే వాళ్ళకి. సో వాళ్ళు ఫస్ట్ రివిజన్ అనేది 40 అవర్స్లో కంప్లీట్ చేసుకోగలగాలి. అంటే మీరు 4 days 10 అవర్స్ అన్నా చదవండి, 8 days ఎవ్రీడే 5 hours అన్నా చదవండి, 5 hours అన్నా చదవండి, అది మీ ఇష్టం. నేనైతే 8 days చదువుతాను, 5 hours per day చదువుతాను. సో కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో అలాగా ప్లాన్ చేసుకోండి. సో మీకు నేను ఇచ్చిన టార్గెట్ కూడా అందులో కంప్లీట్ అవుతుంది. లాస్ట్ వీడియోలో నేను 15 daysకి 2 సబ్జెక్ట్స్ కవర్ చేయను కదా, అలా కూడా కవర్ అవుతుంది. సో మీరు ఎలా చూసుకున్నా టైం మీకు అవైలబిలిటీ ఉంది. అండ్ 20 అవర్స్లో సెకండ్ రివిజన్ చేయండి, లాస్ట్ 15 అవర్స్లో థర్డ్ రివిజన్ చేయండి. ఎగ్జామ్కి మీకు ఓన్లీ 10 అవర్సే ఉంటాయి. ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి 10 అవర్సే ఉంటాయి. ఆర్ఎల్స్ మీకు ఇలా ఆల్టర్నేట్ డేస్లో కానీ సింగిల్ గ్రూప్ రాస్తుంటే ఆల్టర్నేట్ డేస్లో కానీ ఉంటే మీకు ఈ 15 అవర్స్ ప్రిపరేషన్ అనేది సరిపోతుంది. అండ్ 8 సబ్జెక్ట్స్ రాసే వాళ్ళు మాత్రం 30 to 40 అవర్స్ ఈజీగా ఒక సబ్జెక్ట్కి కేటాయించండి, మీకు పాస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను ఇచ్చే టిప్స్ అండ్ టెక్నిక్స్ ఏంటంటే ఈ వీడియోలో డే జర్నల్ ఇందాక నేను చూపించినట్లు ఈ విధంగా ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఈ బుక్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఆల్సో ఇన్ని ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను, ఇంత పెయిన్ నేను ఎదుర్కొన్నాను ఈ పాస్ అవ్వడానికి, ఇంత స్ట్రగుల్స్ నేను ఫేస్ చేయను అనేది మీరు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎవరో వచ్చి మీకు మోటివేషన్ ఇవ్వక్కర్లేదు, ఒకసారి మీ బుక్కే మీకు ఓపెన్ చేసుకొని చూసుకుంటే చాలు. మీ లైఫ్ అనేది మీ కళ్ళ ముందు కనపడుతుంది. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ ప్రీషియస్ ఇప్పుడున్న 30 days. సో డెఫినెట్గా నేను చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి, ఈజీగా పాస్ అవుతాము. అండ్ డే జర్నల్తో పాటు షార్ట్ నోట్స్ నేను చెప్పాను, షార్ట్ నోట్స్ కానీ, స్టిక్కీ నోట్స్ కానీ, చార్ట్స్ కానీ ప్రజెంటబుల్గా మీకు ఎక్కడ విజిబిలిటీ ఆప్షన్ ఉంటుందో మీ రూమ్లో, మీ స్పేస్లో చదువుకునే టైం ఎక్కడైతే టేబుల్ ఉంటుందో అక్కడంతా ట్రై చేయండి స్టిక్కీ నోట్సెస్. అలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోండి. అంటే దాంట్లో అంటే మీరు ఏం రాస్తారు, బిలీవ్ యువర్ సెల్ఫ్ ఈ కాదు, ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యే చాప్టర్స్ ఏంది, వాళ్ళు నేను 10 hours చదవాలనుకుంటున్నాను, దీనికి సంబంధించింది రాసుకోండి. మోటివేషనల్ కోట్స్ అయ్యే మీరు రాసి పేజ్లో చేయాల్సిన అవసరం లేదు. అంత యాస్థెటిక్స్ ఇప్పుడు వద్దు, మనకి అంత టైం లేదు, వాటి కోసం పడి మెయిన్ కంటెంట్ మర్చిపోతాం. అండ్ ఇవాళ మే 4th ఉండండి. ఫ్యూచర్కి వెళ్ళిపోయి ఆలోచించొద్దు. నెక్స్ట్ 4 yearsలో నేను జాబ్ చేసేసుకొని, ఇల్లు కట్టేసుకొని, పెళ్లి చేసేసుకొని నా హ్యాపీగా ఉంటాను నా ఫ్యామిలీతో. ఇన్ని ఓవర్ థింకింగ్స్ వద్దు. పాస్ట్లో ఏంటి ఇంత టైం వేస్ట్ చేశాను నేను అని కుర్చించిపోవద్దు ప్లీజ్. ఓకే, సో బీ ఇన్ ద ప్రెజెంట్. ఇవాళ మన టార్గెట్ 10 hours. 10 hours మనం 5 hours ఒక సబ్జెక్ట్ పెడదాం, ఇంకో 5 hours ఇంకో సబ్జెక్ట్ పెడదాం. 5 hours ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి? పెద్ద చాప్టర్ అయితే ఒక చాప్టర్, చిన్న చాప్టర్స్ అయితే 2-3 చాప్టర్స్. శాండ్విచ్ మెథడ్ ఒకటి ఉంటుంది, నేను చదివేటప్పుడు మాకు చెప్పేవాళ్ళు. శాండ్విచ్ మెథడ్ ఏంటంటే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్ మనం ప్రిపేర్ అయ్యే చాప్టర్ ఏది కూడా ఈజీ చాప్టర్ తీసుకోవాలి, మనకు వచ్చిన చాప్టర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం డిఫికల్టీ మోడరేట్గా ఉండే చదవాలి, ఆఫ్టర్ దట్ ఈజీగా ఉండే చదవాలి. ఇది శాండ్విచ్ టెక్నిక్ అంటారు చదువుకునేటప్పుడు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఒక హ్యాపీనెస్ వస్తుంది, మనం ఈజీగా 3 chapters కంప్లీట్ చేసామనే ఫీలింగ్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఫుల్ కవరేజ్ చేయండి. ఈ టైంలో ఫుల్ కవరేజ్ ఆఫ్ సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫుల్ కవరేజ్ చేస్తూ ఈజీ చాప్టర్స్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తూ, తర్వాత కొంచెం డిఫికల్టీ మోడరేట్ ఉండే చాప్టర్స్ని మధ్యలో పెట్టుకుంటూ, అండ్ దెన్ లాస్ట్ చాప్టర్స్లో ఈజీ చాప్టర్స్ని పెట్టుకుంటే మీకు మోటివేషన్ వస్తుంది, చదవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని టెక్నిక్స్ చిన్న చిన్న చేంజెస్ చేస్తే మీరు చాలా ప్రొడక్టివ్గా మీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఇప్పుడే వింటుంటే డెఫినెట్గా నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది కాదు, ఇలా చదవకూడదు అని చెప్పేదానికి ఎవరూ లేరు, ఎందుకంటే మేము అందరూ అదే ఫాలో అయ్యాం, మాకు వర్కౌట్ అవుతుంది, మీకు అదే వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ జనరల్గా ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, సిఎస్ కోర్సెస్ చదివే వాళ్ళైనా, ఐఐటి లెవెల్ స్టూడెంట్స్ అయినా, పిహెచ్డి రీసెర్చ్ చేసే వాళ్ళైనా కూడా వాళ్ళ ప్రిపరేషన్ అనేది 30 days ఉంటుంది. ఎవరికైనా లాస్ట్ 10 days 30 days టైం అనేది దొరకద్ది. ఈ 30 days కూర్చొని మనం ఎంత స్మార్ట్గా ప్రిపేర్ అవ్వగలం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ
ప్లే చేసే కీ రోల్ అనమాట. ఇంకా వేరే ఏమి, మనం ఎంత పెద్ద డబ్బులు పెట్టి ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్లో ఇంత ప్యాకేజ్ కట్టి చేరాం, మనం కళ్ళు మూసుకొని రాస్తే పాస్ అయిపోతాం, ఉఫ్ అంటే పాస్ అయిపోతాం, ఏం జరగవు. ఈ 30 days కూర్చొని బుక్స్ పెట్టుకొని రివిజన్ టెస్ట్ పేపర్లు, ప్రీవియస్ టెస్ట్ పేపర్స్, మోడల్ టెస్ట్ పేపర్స్ ఈ చదువుకుంటూ, ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ, సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటూ, ఏదైనా రివిజన్ వీడియోస్ ఉంటే చూసుకుంటూ చదవాలి. మీ ఓన్గా మీరు సెల్ఫ్ స్టడీ చేయగలిగితే చేయండి. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి ఇవి. మీరు నేను ఒక్కసారి చదువుతానండి, నేను ఒక్కసారి చదివితే ఐఎమ్ ఏక సంతాగ్రహి. ఒక్కసారి చదివితే ఎగ్జామ్లో నాకు గుర్తుంటాయి, రాసేస్తా. నేను డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తా ఎగ్జామ్లో, డైరెక్ట్ అటెంప్ట్. ఇప్పుడల్లా నేను ఎగ్జామ్సే రాయను, ప్రాక్టీస్ టెస్ట్లే రాయను, ఎగ్జామ్లోనే రాస్తా, ఒకేసారి పాస్ అయిపోతా. ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్లు ఈ సిఎంఏ కోర్సులో పనికిరావు. రిపీటెడ్గా ఎగ్జామ్స్ రాయాలి, రిపీటెడ్గా కొత్త కొత్త క్వశ్చన్స్ గురించి తెలుసుకోవాలి, సబ్జెక్ట్ ప్యాటర్న్, ఆన్సర్ ప్యాటర్న్ అనేది తెలియాలి, స్టెప్ వైజ్ మార్క్స్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తాయి. అర్థమవుతుందా? సో ప్రజెంట్లో ఉండండి, ఓవర్ థింక్ చేయొద్దు ఫ్యూచర్ గురించి కానీ పాస్ట్ గురించి కానీ. ఇవాళ ఏంటి, ఇవాళ మనం ఎంత కంప్లీట్ చేయగలుగుతాం అన్న టాపిక్ మీదే ఉండండి. అండ్ కవరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సిలబస్ ఈజ్ ఇంపార్టెంట్ నో. 50% 40% ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి వెళ్ళి 20% వస్తే అది రాసి రావడం, అటెంప్ట్ వేస్ట్ చేసుకోవడం, ఈ పనులు చేయొద్దు. 95 to 99% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేయండి. ఒక్కసారైనా చిన్న చిన్న చాప్టర్స్ అయినా ఒక్కసారైనా చదవండి. ఇంపార్టెంట్ చాప్టర్స్ 2-3 times చదవాల్సిందే. ఎందుకంటే వాటిల్లోనే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్, మెజార్ క్రంచ్ అక్కడే ఉంటుంది. మేజర్ చంక్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఆ మేజర్ చాప్టర్స్ గురించి మనం కంపల్సరీగా 2-3 times చదవాలి. రిమైనింగ్ స్మాల్ టాపిక్స్ అన్ఇంపార్టెంట్ అంతా 1 time 2 times 1 or 2 times చదివేసుకొని, కుదిరితే ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాసేది, లేదంటే అర్థం చేసుకొని యూ కెన్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. నేను చెప్పాను ఒక వీడియోలో, 1 or 2 or more times చదివితే ఏమవుతుందంటే సింపుల్ వేలో మీరు ఆ సబ్జెక్ట్ని చెప్పగలరు. అప్పుడే మీకు ఆ చాప్టర్ వచ్చినట్లు. మీకు వచ్చిందా రాదా ఆ సబ్జెక్ట్ అనేది, ఆ చాప్టర్ అనేది అర్థం చేసుకోవాలంటే ఇదే టెస్ట్. యాజ్ ఏ సింపుల్ యాజ్ పాసిబుల్ మీరు చెప్పగలగాలి ఆ టాపిక్ గురించి కానీ, ఆ సబ్జెక్ట్లో ఉండే చాప్టర్ గురించి కానీ. దెన్ మీకు ఆ కమాండ్ వచ్చింది అని మిమ్మల్ని మీరు అనాలిసిస్, అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో కవరింగ్ ద సిలబస్ ఇన్ దీస్ డేస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ రిజల్ట్ అనేది ఇన్స్టిట్యూట్ ఇస్తుంది, సిఎంఏ ఇన్స్టిట్యూట్. మీకు మీరు రిజల్ట్ ఇచ్చుకోకండి, నాకు ఫెయిల్ అయిపోతా, నేను పాస్ అవను, నాకు పాజిటివ్గా లేదు, మిమ్మల్ని మీరు రిజల్ట్ మీకు డిక్లేర్ చేసుకోకండి. ఇన్స్టిట్యూట్ ఈస్ దేర్ టు ప్రొవైడ్ ద రిజల్ట్. ఓకే, మీరు జస్ట్ చేయాల్సింది చదవడం, ఎగ్జామ్ రాయడం. యు ఆర్ నాట్ ఎ పర్సన్ టు డిక్లేర్ యువర్ రిజల్ట్. అర్థమవుతుందా? నాకు అర్థమైపోతుంది, నేను ఎంత చదివానో నాకు ఇప్పుడే తెలుసు, నేను ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చాలా తక్కువ. నెవర్ నెవర్ డూ దిస్, నెవర్ థింక్ అబౌట్ అదర్స్. యు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్. You did so many things in your life, so many struggles in your life. You faced so many challenges in your life. This moment is very prestigious moment. This moment is very important. This time is very precious to you. So don't compare yourself at this moment and stuck in those thoughts. That's my kind request. Okay? And మీ మీద మీకు బ్లైండ్ ఫెయిత్ ఉండాలి, గుడ్డి నమ్మకం ఉండాలి. ఐ కెన్ డూ దిస్, ఐ ఆమ్ ద పర్సన్, ఐ ఆమ్ ద డిజర్వింగ్ క్యాండిడేట్ టు కంప్లీట్ దిస్ కోర్స్. ఈ విధమైన బ్లైండ్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, కాన్ఫిడెన్స్ ఉండాలి. దెన్ యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. ఆల్ ద వెరీ బెస్ట్. మిమ్మల్ని మీరు ఎంత ట్రస్ట్ చేస్తారో మీ రిజల్ట్ మీకు అంత పాజిటివ్గా వస్తుంది. ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ 100%, the result will be 100%. If your trust on yourself will be 50%, then the result also will be 50%. Have 100%, 200% trust on yourself. Have blind faith on yourself. You keep studying. Whatever tips and techniques I given, please follow that. It will be useful for you for the exam.